నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం పద్మ అవార్డులను ప్రకటిస్తుందని తెలిసిందే. తాజాగా నేడు పద్మ అవార్డులను ప్రకటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మన బాలయ్య బాబుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణకు కళారంగం కేటగిరీలో పద్మ అవార్డులకు నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత 3వ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నటునిగా కాక రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తాతమ్మ కళ సినిమాతో 1974వ సంవత్సరంలో సినీ పరిశ్రమలకు ఎంట్రీ ఇచ్చారు. 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు. ఇటీవల నటుడిగా 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు బాలయ్య బాబు. రెగ్యులర్, లవ్, మాస్, కమర్షియల్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అభిమానులతో యువరత్నాన్ని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్గా మారారు. సినిమాల కోసం ఎన్ని రిస్కులైనా తీసుకొని డూపు లేకుండా ఫైట్ చేసి ఫ్యాన్స్ను అలరిస్తారు. గత కొంతకాలంగా బాలయ్య బాబు పుల్లు ఫామ్లో ఉన్నారు. అఖండే సినిమాతో బాలయ్య విజయాల పరంపర మొదలయ్యింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, ఇటీవల డాగ్ మహారాజ్ ఇలా వరుస సినిమాలు అన్నీ 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి భారీ హిట్టు కొట్టుకొచ్చాయి. చేతిలో మరో 2 సినిమాలు ఉన్నాయి. చాలామంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకొచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఇంకా హిందూపురం నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అక్కడ ప్రజలను అండగా నిలుస్తున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మందికి బసవతారకం ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందిస్తూ ఎంతో మందికి ప్రాణదానం కూడా చేశాడు మన బాలయ్య బాబు. ఇలా నటనలో కాకుండా ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవలో గత 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరమని ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు అంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.